మనం చంద్రగిరి కొండ చుట్టుకొచ్చాం. ఇక్కడ మూలస్థాన ఎల్లమ్మతో పాటు ధర్మరాజ స్వామి కూడా వచ్చేసారు. ఈ నిండు వెన్నెల్లో చూడండి, మనకు వెనకాల కనిపిస్తున్నది కొండ, చంద్రగిరి కోట కొండ. ఆ కొండ చుట్టూ తిరుగుతారు. మనకు చంద్రగిరి నుంచి అయితేపల్లి మీదుగా కోటాలకు వెళ్ళి అక్కడ నుంచి రెడ్డివారిపల్లి మీదుగా చంద్రగిరికి చేరుకుంటారు, మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి. ఇలాంటి అద్భుతమైన వీడియో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి, నిండు వెన్నెల్లో జరిగే కొండ చుట్టూ. ప్రజెంట్ అయితే ఈ చంద్రగిరి కోట కొండకి ఆపోజిట్లో మనం అయితేపల్లి దగ్గర ఉన్నాం. అయితేపల్లిలో ప్రజెంట్ 11 అయింది టైం, నైట్. ఇప్పుడైతే అయితేపల్లిలోకి స్టార్ట్ అయింది. మూలస్థానం ఎల్లమ్మ కొండ చుట్టుకు వచ్చింది. చూడండి, అద్భుతంగా ఉంది కదా. ఈ టైంలో కూడా ఇప్పటి వరకు మేరుకొని అమ్మవారి కోసం భక్తులు చూడండి, ఊరు మొత్తం మేరుకొని ఉన్నారు చాలా మంది వరకు. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి నామాలలో జపిస్తూ వస్తున్నారు భక్తులు. మూలస్థానం ఎల్లమ్మ, మనకి వెనకాల ధర్మరాజు స్వామి వస్తారు చూడండి. అమ్మ అయితే బయలుదేరేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ధర్మరాజు స్వామి వస్తున్నారు. వీరిద్దరు కలిసి మనకు కొండ చుట్టూ తిరుగుతూ వెళ్ళడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.